ఇప్పుడు శుక్రమౌఢ్యం గురుమౌఢ్యం అంటాం. రవి దగ్గరికి వచ్చినప్పుడు ఈ మౌఢ్యం 2 గ్రహాలకే పెట్టారు, ఎందుకని? మౌఢ్యము అదే ఎందుకు పెట్టారు అంటే 2 శుభగ్రహాలు కాబట్టి. అదే 2 శుభగ్రహాలు, 2 ముహూర్త దర్పణంలో ముహూర్త దానిలో మనకు రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, ప్రతి విషయానికి ఇద్దరిని చూస్తాం కాబట్టి ఇద్దరిని ఆ ఇద్దరు బాగుండాలి. ప్రతిసారి వక్రత్వం కూడా కాకూడదు. ఇద్దరు నాట్ ఓన్లీ కంబషన్, అది అస్తంగత్వమే కాదు, వక్రత్వం కూడా కాకూడదు. ఓకే, గురు శుక్రులు ఇద్దరు వక్రత్వం కూడా కాకూడదు. ఇప్పుడు ముహూర్తం పెట్టాలంటే నిజానికి ముహూర్తంలో వక్రత్వాన్ని కూడా చూడాల్సిందే. అంటే ఏంటి, నేను ఇందా చెప్పాను, అదే కారణం. జీవకారకత్వాలు, సహజ జీవకారకత్వాల లక్షణం పోతుంది వాళ్ళకి. ఓకే, అంటే నువ్వు ఏం ఆశిస్తున్నావు? మనం సపోజ్ ముహూర్తం పెట్టామంటే గురుడు పంచమంలో ఉండో నవమంలో ఉండో అలా ఆ ముహూర్త లగ్నాన్ని చూస్తున్నాడు అనుకోండి, ముహూర్త లగ్నాన్ని చూస్తున్నప్పుడు మంచిదని భావిస్తాం మనం. అవును. అది వక్రత్వంలో ఉండి చూశాడు అనుకోండి, ఆ ఎఫెక్ట్ రాదుగా, ఎఫెక్ట్ రాదు. ఎస్పెషల్లీ జీవకారకత్వాల ఆ గురువు యొక్క డివైన్ బ్లెస్సింగ్ అనేది ఉండదు. శుక్రుడు 2 శుభగ్రహాలు పాపి కదా రవి. రవి ఛాయలోకి వచ్చేసరికి ప్రభావం కోల్పోతారు. ఇక్కడ ఏమైనా ప్రభావం కోల్పోతారు. ఇప్పుడు సపోజ్ బుధుడు ఈజ్ బెటర్, అందరికంటే బుధుడు రవి దగ్గర చాలా బెటర్, కంఫర్టబులే. ఓకే, మనకేమి పెద్ద ఇదే అనిపించదు. కాకపోతే బుధుడు కొద్దిగా, అంటే బుధుడికి వచ్చే నర్వస్నెస్, కొద్దిగా నర్వస్ లేకపోతే స్కిన్ సమస్యలు ఏదైనా వస్తే రావచ్చు. ఎందుకంటే బుధుడు తన ఐడెంటిటీని కోల్పోతాడు. అదే కనుక బుధుడు రవి వీళ్ళిద్దరికీ అంత అవకాశం లేదు. కానీ మిగతా వాళ్ళు అంటే ఎవరు, గురుడు కుజుడు శని ఆపోజిట్లో ఉంటారు. అదే వాళ్ళు ఎప్పుడైతే ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళు ఇచ్చే బయట ప్రపంచానికి వాళ్ళంటే ఏంటి, ఆ గ్రహం యొక్క విషయాలన్నీ తెలియబడతాయి. ఇప్పుడు సపోజ్ గురుడు రవి ఎదురెదురుగా ఉన్నారనుకోండి, ఎక్సలెంట్. ఓకే, గురుడు రవి సమసప్తకంలో ఉన్నారనుకోండి, ఎక్సలెంట్. ఎందుకు ఎక్సలెంట్ అంటే రవి యొక్క ఫుల్ ఫోకస్, కాంతి మొత్తం అతని మీద ప్రసరింపబడింది. ఓకే, ఆ గ్రహం మీద ప్రసరింపబడి అతని యొక్క వెలుగు ప్రపంచం అతన్ని చూస్తుంది. అట్లా అంటే అంతటి శక్తిమంతుడిగానో, అంతటి విద్యావంతుడిగానో, లేకపోతే అంతటి గురువు ప్రభావం గలవాడో అట్లా ఉంటుందన్నమాట. కుజుడైనా అంతే, అట్లని శనైనా అంతే. వాళ్ళకి మంచి ప్రభావితంగా ఉంటారు. అదే కానీ దగ్గరకు వచ్చే కొద్ది ఏమవుతుంది, అట్లీస్ట్ 5 to 6 అండి. ఇంకా దగ్గరకి ఎంత దగ్గరకు వస్తుంటే అంత దగ్గర వాళ్ళు సరెండరే, ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు శుక్రుడు మరీ దగ్గరకు వస్తాడు. శుక్రుడు వక్రత్వం చెందుతాడు, కంబషన్ ఉంటుంది కొన్ని సర్టన్ స్మాల్ డిగ్రీస్ దగ్గర, షార్టర్ పీరియడ్లో. అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ సమ్వాట్ బెటర్. అదే ఎందుకంటే కంబషన్ దగ్గర వక్రత్వం వచ్చేసరికి చేష్టాబలం వచ్చి ఐఎమ్ హియర్ నాట్ గాన్ అన్నట్టు ఫీలింగ్ అనమాట శుక్రుడికి. ఇప్పుడు వక్రత్వానికి అస్తంగత్వానికి తేడా ఏంటండి? వక్రత్వము అంటే ఈ 2 డిస్టెన్స్కి రిలేటెడ్, సూర్యుడికి డిస్టెన్స్ రిలేటెడ్ 2. ఓకే, ఇది ఈ వక్రత్వం అంటే ఎక్కువ డిగ్రీలు, ఇదైతే తక్కువ డిగ్రీల్లో వెళ్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పాను మ్యాక్సిమం 7 to 16 ఎనీ ప్లానెట్. ఓకే, ఎనీ ప్లానెట్ ఆ రేంజ్లో మ్యాక్సిమం 16 రేంజ్లోకి వచ్చినప్పుడు, మ్యాక్సిమం 7 రేంజ్లోకి వచ్చినప్పుడు ఉంటుంది. అంతకుమించి 20 డిగ్రీస్కి వెళ్తే ఇంకా అస్తంగత్వం అనేది ఏమీ లేదు. ఓకే, ఇది వేరు. ఇదేమవుతుంది, ఇంకాస్త ఎక్కువ 47 డిగ్రీస్ వరకు, 25 to 47 డిగ్రీస్ వరకు శుక్రుడు రెట్రోగ్రేడ్ అవుతాడు. మేబీ బుధుడు కొద్దిగా 30 రేంజ్లో అవుతాడు, 30. ఇంకా శని గురుడు అయితే ఆల్మోస్ట్ సూర్యుడి నుంచి 5th రాశి దగ్గర నుంచి 9th రాశి వరకు ఆ రేంజ్లోనే ఉంటుంది. అంటే ఎంత అవుతుంది, అరౌండ్ 1, 2, 3, 4 120 డిగ్రీస్ అబోవ్. ఓకే, ఆ రేంజ్లోనే అవుతుంది. అంటే వాళ్ళు దగ్గర రారు. అంటే అస్తమయము చెంది వక్రత్వం అయ్యే గ్రహాల్లో గురుడు ఉండడు, శని ఉండడు, కుజుడు ఉండడు.
5 గ్రహాల్లో గురుడు ఉండడు, గురుడు ఉండడు, ఇతను ఉండడు. ఇంకా ఎవరుంటారు అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు ఉంటారు. ఓకే. ఈ బుధ శుక్రులు అస్తంగత్వం అయ్యి వక్రత్వం కొద్ది కాలం పాటు, వెరీ షార్ట్ పీరియడ్. ఓకే. సందర్భాలు వీళ్ళుంటాయి. ఇప్పుడు ఈ బుధ శుక్రులు బుధుడికి అసలు అస్తంగత్వ దోషం లేదని ప్రతీతి చెప్తారు. అవును. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోతుంటాడు దగ్గరికి. అందుకని రవి కూడా బుధుడిని మిత్రుడిగానే చూసే ఇది ఉంటుంది కానీ శత్రువుగా చూడ. రవి శుక్రులకు పడదు కానీ రవి బుధులుగానే ఉంటుంది వ్యవహారం. అవును. కనుక అతనికి అస్తంగత్వ దోషం లేదని లేదు. ఓకే, అస్తంగత్వ దోషం లేదు. కానీ ఏ ప్లానెట్ అయినా దగ్గరగా వచ్చినప్పుడు గురువు కాంతికి ఎవరు నిలబడడు. రవికాంతికి సూర్యకాంతికి ఎవరు నిలబడలేదు, ప్రభావితం కారు. అంటే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోతారు. కోల్పోవటం అంటే ఇన్ ది సెన్స్ ప్లానెట్ ఉంటుంది, వాళ్ళు అదే కానీ వ్యవహారిక పరిభాషలో ఏం చెప్తామంటే టు ది అవుట్ సైడర్స్, బయట వాళ్ళకి ఇతనేంటో తెలియబడదు. ఈ కప్పిపుచ్చటం వల్ల, రవి యొక్క ఎఫెక్ట్ కప్పిపుచ్చటం వల్ల బుధుడి యొక్క ప్రభావము అతనిలో ఇతరులకు కనిపించదు. ఓకే. కానీ బుధాదిత్య యోగంగా కూడా చెప్తారు. బుధాదిత్య యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది. కానీ బుధాదిత్య యోగం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు బుధాదిత్య యోగం ఏం చెప్తారు? మంచి విద్య వస్తుంది, మంచి రికగ్నిషన్ వస్తుంది, మంచి గణితంలో పట్టు వస్తుంది, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ దేని వల్ల వచ్చినాయంటే రవి వలన వస్తాయి, బుధుడి వల్ల రావు. అక్కడ అవును, అక్కడ వచ్చేది రవి వల్ల, రవి ప్రకాశం కాబట్టి. రవి ప్రకాశం కాబట్టి రవి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే బుధుడు రవికి ఆ ఫ్రెండ్షిప్, ఆ ఎనిమిటీ లేదు వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉండటం వలన వచ్చే ప్రభావం బుధుడి వలన రాదు, రవి వలన వస్తుంది. రవి ఇస్తాడు. మంచి స్థానాల్లో ఉంటే రవి వాళ్ళకి మంచి రికగ్నిషను, ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు మనం. ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ యోగా. మనకు యోగాల్లో అదొక మంచి యోగం. అవును. అయితే ఎట్లా మంచిగా ఫామ్ కావాలి, అదే మంచి స్థానాల్లో ఉండాలి, మంచి స్థానాల్లో ఉండాలి. ఆధిపత్యాలు మరవకూడదు, ఆధిపత్యాలు కూడా బాగుండాలి వాళ్ళిద్దరికి. అదే ఆధిపత్యాలు బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే ఆధిపత్య దోషం వచ్చినందువలన అది కూడా కలుస్తుంది అందులో. ఓకే. సపోజ్ ఇందులో అష్టమాధిపతి బుద్ధుడయ్యాడు అనుకోండి, ఏమవుతుంది? మీకు రికగ్నిషన్ ఇస్తాడు, అందం ఇస్తాడు, ఆల్ ఆఫ్ ఎ సడన్ దానిలో ఏదో కారణం చేత అపవాదు వలన దేని వలన పోగొడతాడు. అదే ఇవన్నీ వస్తాయి, అంతే కదా. కనుక బుధాదిత్య యోగము అనేది సర్టన్, ఏ యోగమైనా సర్టన్ కండిషన్స్ ఆపాదించబడతాయి, పారామీటర్స్లోనే వర్క్ అవుతాయి ఏదైనా సరే.